ఇండీ కూటమిలో భాగంగా స్టాలిన్తో కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ ఒక్కసారిగా ఫలితాలు వచ్చిన తర్వాత మారిపోయింది. ఎందుకు అంటే సిద్ధాంతాల పరంగా మనందరం ఒక్కటే కాబట్టి ఇప్పుడు విజయ్కి మన అవసరం ఉంది కాబట్టి ఆయనకి మేము మద్దతు తెలుపుతున్నాము అని కాంగ్రెస్ 5 స్థానాలు విజయ్కి ఇచ్చేసింది. అది ఇక్కడి నుంచి కాదు, అధిష్టానం అక్కడి నుంచి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఇప్పుడు ఈ విషయంలో స్పష్టంగానే విజయ్కి సపోర్ట్ చేశారు. ఇండీ కూటమిలో మనం ఉంటే ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు విజయ్కి అత్యధిక స్థానాలు వచ్చాయి కాబట్టి విజయ్ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకు అంటే ఒకవేళ ఈ బీజేపీ ఏదైనా చేయొచ్చు అన్న డిఎంకేతో కలిసి డిఎంకే ఎమ్మెల్యేలు కొనేసి అటువైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ వెంటనే ఎలాగో డిఎంకేకి కావాల్సినటువంటి స్థానాలు లేవు కాబట్టి విజయ్కి సపోర్ట్ చేసేసింది. అయితే ఇటు స్టాలిన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు, మీరు మాతో చెప్పకుండానే మనందరం కలిసి పోటీ చేసాం, విజయ్కి వ్యతిరేకంగా పోటీ చేశాం కాబట్టి మీరు కూటమిని వదిలేసి ఏ విధంగా సొంత నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా మీరు టీవీకేకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఇప్పుడు మేము ఇక కాంగ్రెస్తో కలిసి ఉండలేము, ఉండడానికి కూడా అవకాశం లేదు, కాబట్టి పార్లమెంట్లో కూడా మాకు కాంగ్రెస్ పక్కన కూర్చోవడానికి ఇది కాదు కాబట్టి వీలు కాదు కాబట్టి మాకు వేరే దగ్గర స్థానాలు ఏర్పాటు చేయండి అని ఇప్పుడు కనిమలు ఏమొచ్చేసి పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా గారికి లేఖ రాశారు. అంటే వీళ్ళందరూ దొందే, కాకపోతే కూటమిలో భాగంగా అంటాడు అంతే. కాంగ్రెస్ బాధేంటి, ఎక్కడ బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తుందో అని భయంతో వెంటనే తనకు వచ్చిన 5 స్థానాలు సరిపోకపోయినా విజయ్కి సపోర్ట్ చేసింది. విజయ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ని పట్టుకొని వేలాడాడు. అసలు కాంగ్రెస్ విజయ్ కలిసి పోటీ చేయాలని చూశారు. అలా గనక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే వాళ్ళము అనేది విజయ్ యొక్క అభిప్రాయం. అయితే ఇండీ కూటమిలో ఉన్నారు కాబట్టి డిఎంకేతో కాంగ్రెస్ కలిసి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పైగా డిఎంకేకే అన్ని అవకాశాలు ఉన్నాయి, డిఎంకే గెలుస్తుంది ఖచ్చితంగా అని చాలా సర్వేలు చెప్పడంతో ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ ఆశపడి డిఎంకేతో పోటీ చేశారు. పైగా రేపు 2029లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఒకవేళ డిఎంకేకి ఎక్కువ స్థానాలు వస్తే, పార్లమెంటు స్థానాలు, అవి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇప్పటి నుంచి మనం ఈ విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విజయ్తో వెళ్తే అదేదో నక్కతోక పట్టుకొని సముద్రం అంతా వీదినట్లు లేదా కుక్కతోక పట్టుకొని గోదావరి వీదినట్లు ఉంటుంది కాబట్టి అలా వద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఏమొచ్చేసి డిఎంకేతో కలిసి కూటమిలో పోటీ చేసింది. కానీ ఫలితాలు వచ్చేసరికి మొత్తం తారుమారైపోయాయి. వెంటనే ఇటువైపు వచ్చేసింది. ఇప్పుడు స్టాలిన్ ఏమో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడు, మేము ఇండీ కూటమిలో ఉండలేము అని చెప్పి. మరి ఇదే స్టాలిన్ కాంగ్రెస్ వెళ్ళిపోతే ఆ విధంగా అంటున్నాడు. అటువైపు గవర్నర్కి ఏమొచ్చేసి మీరు విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వండి అంటాడు. మరి సిపిఎం, సిపిఐ, వికేసి వీళ్ళు సపోర్ట్ చేయకుండా విజయ్ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు? పోనీ వాళ్ళు ఏమైనా మీరు వెళ్ళండి, మీకు నచ్చితే వెళ్ళండి అంటున్నాడా? అలాగలేదు. కాంగ్రెస్నే తిట్టినవాడు మరి అతనితో కలిసి పోటీ చేసినటువంటి సిపిఎం, సిపిఐ, వికేసిని ఊరుకుంటాడా వీళ్ళు సపోర్ట్ చేస్తే? కాబట్టి ముందేమొచ్చేసి వెళ్ళండి అంటాడు, వెనకేమొచ్చేసి గొయ్యలు తవ్వుతున్నాడు.